పబ్లిక్లో వీడియోలు తీయడం అనేది అంత ఈజీ కాదు. అది ఎంత ఈజీ కాదంటే దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి నేను ఇక్కడికే వస్తున్నాను. ఇదే రోడ్లో, నా బ్యాక్గ్రౌండ్లో రోడ్డు చూస్తున్నారు కదా, ఎదుగో చాలా ఎంటీగా ఉంది. కానీ నా ముందు ఒక 2-3 ఉన్నారు, మార్నింగ్ వాకింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ ఉన్న 2-3కి బయటకు వచ్చి వీడియో తీయడం అన్నది చాలా చాలా కష్టమైన పని. ఈ ఒక్క కష్టం వల్ల సుమారుగా కొన్ని లక్షల మంది ఆగిపోతున్నారు వీడియోలు తీయకుండా పబ్లిక్లో. అందులో నేను కూడా కొన్ని లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ కొన్ని కోట్ల మంది అని అనుకున్నా సరే ఆ నెంబర్ అయితే మాత్రం తక్కువే. ఎందుకో తెలుసా, బయట వీడియో తీయడం అంత ఈజీ కాదండి. అందరూ అనుకుంటారు ఏదో పబ్లిక్లో వీడియోలు తీసేవచ్చు, అప్లోడ్ చేసేవచ్చు అది ఇదని. బట్ అదంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి ఆ భయాన్ని వదిలి మాత్రం మీరు బయటకు వచ్చి ఒక్క స్టెప్ ముందుకేసి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం మొదలెడితే యూట్యూబ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మీ దగ్గర లైవ్లో ప్రూఫ్లు ఎంతోమంది రివీల్ చేశారు ఆల్రెడీ. అది ఇన్కమ్ ప్రూఫ్. మనిషి బ్రతకడానికి కావాలి, మేజర్ థింగ్ మనీ. ఎవడేమనుకుంటాడు, ఎవడేం చేస్తాడు అని ఆలోచించుకుంటూ ఏం చేయకుండా ఉండిపోతున్నాం. బట్ అది చాలా రాంగ్, చాలా చాలా రాంగ్. నేను చాలా ఏళ్ళు, ఇన్ఫ్యాక్ట్ బహుశా ఇప్పుడు నేను తీస్తున్న ఇదే వీడియో ఈ రోజుని కంటే ఒక 4 ఏళ్ళ ముందు తీసుకుంటుంటే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో కూడా రెవెన్యూ జనరేట్ అయ్యి నేను కూడా ఎక్కడో ఉండాల్సి ఉండేమో. ఇదే ఊహించుకోండి. ఈ రోజు తీస్తా ఏమో ఈ వీడియో మీ అందరి సపోర్ట్తో బాగా రీచ్ అయితే అందరికీ నా జర్నీ అనేది ఇంకొంచెం స్పీడ్ అవ్వచ్చు. ప్లీజ్ సపోర్ట్. పబ్లిక్లో వీడియోలు తీయడం మొదలెట్టండి, తెలుస్తుంది. భయపడద్దు. ఎవడు మిమ్మల్ని ఏం చేయడు. ఎవడి గురించి ఆడు పరిగెడుతూనే ఉన్నాడు వాడు ఓన్ లైఫ్లో. ఓకే, మీ చేతిలో ఫోన్ ఉంది, తీయండి, వీడియో రికార్డ్ చేయండి, అప్లోడ్ చేయండి, చేస్తూనే ఉండండి. కన్సిస్టెంట్గా చేయండి. మీరు ఏం చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, స్టార్టింగ్లో మీరు చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు తీస్తున్న వీడియో నుంచి ఒక్కొక్క మిస్టేక్స్ తెలుస్తూ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళామా మంచి కంటెంట్ క్రియేటర్ అవ్వగలుగుతారు. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కుదిరితే షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే మాకు కూడా చాలా బాగుంటుంది, మాకు చాలా సపోర్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.